తదుపరి అంశం ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు అంచనా వేయలేము. సో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని ఒక అంశం, ఎందుకంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు అనే ఒక అంశం ప్రధానంగా ఉంది. అదొక అంశం. ఎందుకంటే చాలా మంది చెప్తున్న అంశం ప్రకారం మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా పెద్ద అంశంగా మారింది అని చెప్పడమే కాకుండా చాలా మందిని 500 పైగా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. సో అధికార దుర్వినియోగం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ దేనికోసమైతే చేయాలో దేశ భద్రత కోసం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ని ఒక ప్రభుత్వం దుర్వినియోగపరిచింది అన్న వాదన బలంగా ఉంది. కేవలం ఒక రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడం కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం కేసు క్రిటికల్ అవడానికి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత గారు డిమాండ్ చేశారు, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు, బయట ఉన్న వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంకెంతకాలం కొనసాగిస్తారు, కొలికి తీసుకురావాలి, వాస్తవాలు చెప్పాలి అనే అంశాన్ని. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎవరు స్వాగతించలేదు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కేసు ఎంత క్రిటికల్ పొజిషన్ అవడానికి కేసీఆర్ గారిని కూడా విచారణ